స్టార్ట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 25 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 25. మ్యానుఫ్యాక్చరర్ ఎం ఎంటర్స్ ఇంటూ ఏ 60-day కన్సైన్ 25 ఏనా చెప్పాలి ఇప్పుడు. ఒకసారి చూడండి క్వశ్చన్ ఏంటో చూడండి. మ్యానుఫ్యాక్చరర్ ఎం ఏమో ఒక 60-day కన్సైన్మెంట్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడంటే ఏంటంట 1000 డ్రెస్సులు ఇస్తానని చెప్పాడు. ఎవరికి? రిటైలర్ ఏ తోలకి స్టోర్స్ కి. రిటైలర్ ఏ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు పే మ్యానుఫ్యాక్చరర్ ఎం 20 rupees per dress when the dress is sold to end customer. అంటే వెంటనే ఇవ్వక్కర్లేదంట. ఆ డ్రెస్ ఎండ్ కస్టమర్ కొనుక్కుంటే అప్పుడు ఇది ఇస్తాడంట డబ్బులు. అంటే కొంచెం సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్ లాగా ముందు మనం పంపిస్తాము. ఆ నిజంగా ఎండ్ కస్టమర్ కి అమ్మగలిగితే మనకు అప్పుడు డబ్బులు ఇస్తాడు, అమ్మలేకపోతే డబ్బులు ఇవ్వడు. డ్యూరింగ్ ద కన్సైన్మెంట్ పీరియడ్ మ్యానుఫ్యాక్చరర్ ఎం హ్యాస్ ద కాంట్రాక్చువల్ రైట్ టు రిక్వైర్ రిటైలర్ ఏ టు either రిటర్న్ ద డ్రెస్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్ దెమ్ టు అనదర్ రిటైలర్. అదే సేలర్ రిటర్న్ బేసిస్ ఇది. అంతేనా కదా చెప్పండి. మధ్యలో కావాలంటే నాకు రిటర్న్ ఇచ్చిరా అని చెప్పొచ్చు, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయరా అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. మ్యానుఫ్యాక్చరర్ ఎం ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు యాక్సెప్ట్ ద రిటర్న్ ఆఫ్ ఇన్వెంటరీ. అలాగే వాడు రిటర్న్ ఇచ్చినా కూడా ఇది యాక్సెప్ట్ చేయాలంట. నేనైనా నా గూడ్స్ నాకు ఇచ్చి అని చెప్పొచ్చు, వాడైనా వద్దురా బాబు నాకని చెప్పొచ్చు, లేకపోతే నేనైనా ఇంకోటికి ట్రాన్స్ఫర్ చేయరా అని చెప్పొచ్చు. ఏదైనా జరగచ్చురా. సింపుల్ గా చెప్పాలంటే కంట్రోల్ ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. అంతేనా కదా చెప్పండి. కంట్రోల్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినట్టు చెప్పండి. ఎండ్ కస్టమర్ కి వాడు అమ్మినప్పుడు నేను ఈడికి అమ్మినట్టు. అంతేనా? స్టేట్ వెన్ ద కంట్రోల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్. ఇప్పుడే చెప్పాను ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది చెప్పండి. ఎప్పుడైతే ఎండ్ కస్టమర్ కి గూడ్స్ అమ్ముతామో అప్పుడే ట్రాన్స్ఫర్ అయినట్టు. సో రెవెన్యూ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి చెప్పండి. ఎండ్ కస్టమర్ కి అమ్మినప్పుడే రికగ్నైజ్ చేయాలి, లేకపోతే అన్ని మూసుకుని కూర్చోాలి. అదే చెప్తున్నాడు చూడండి. మొత్తం సొల్లంతా చెప్పాక మ్యానుఫ్యాక్చర్ ఎం డిటర్మిన్స్ ద కంట్రోల్ ట్రాన్స్ఫర్స్ వెన్ దే ఆర్ సోల్డ్ టు ఎండ్ కస్టమర్. అంతేనా కదా చెప్పండి. అప్పుడే మీరు అన్కండిషనల్ ఆబ్లిగేషన్ టు పే మ్యానుఫ్యాక్చరర్ అండ్ కెన్ నో లాంగర్ రిటర్న్ ఆర్ అదర్వైజ్ ట్రాన్స్ఫర్ ద డ్రెస్సెస్. మ్యానుఫ్యాక్చరర్ రికగ్నైజ్ ద రెవెన్యూ యాజ్ అండ్ వెన్ ద డ్రెస్సెస్ ఆర్ సోల్డ్ టు ఎండ్ కస్టమర్. అంటే ఎండ్ కస్టమర్ కి అమ్మాకే మీరు రికగ్నైజ్ చేస్తారు, అంతవరకు ఎవరు ఏమీ రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా కదా చెప్పండి. ఎందుకంటే ఇటు ఆబ్లిగేషన్ ఈడికి లేదు, ఆడికి లేదు. అంతేనా? క్లియర్? 26 చూద్దామా కొంచెం. డీలర్ అంటే ఎవడు? అదేంటి అంటే నువ్వు వాడికి పంపించిన తర్వాత ఇదే నేను మామూలుగా ఆడికి అమ్మాను, ఆడికి అమ్ముకుంటున్నాడు, అప్పుడు అలా వేరు. నేను ఆడికి అమ్మించిన వెంటనే నేను రికగ్నైజ్ చేసుకుంటాను. నెక్స్ట్ చూద్దామా. నవంబర్ 20 పేపర్ అండి. అర్థమైందా ఇప్పుడు ఇందాక క్వశ్చన్? నేను ఆడికి అమ్మాను రా, అమ్మాడికి ఏం చెప్పానంటే ఒరే నువ్వు ఆడికి అమ్మితే కస్టమర్ కి అప్పుడు డబ్బులు, లేకపోతే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు రిటర్న్ ఇచ్చేయాలి, లేదా నీకు ఎప్పుడు వద్దనిపిస్తే నువ్వు రిటర్న్ ఇచ్చేయచ్చు, లేదా నేను వేరే వాడికి ఇచ్చారంటే వేరే వాడికి ఇచ్చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఆ గూడ్స్ నీవి కాదు, నా తరపున నువ్వు పట్టుకొని కూర్చున్నావు అంతే. అంతేనా కదా చెప్పండి. సేమ్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ లాగా, సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్ లాగా. ఇప్పుడు అసలు కాంట్రాక్టే లేనట్టు. అదే చెప్తున్నాను, కాంట్రాక్టే లేదు. కాంట్రాక్ట్ ఎప్పుడు కుదిరినట్టు? ఎప్పుడైతే ఎండ్ కస్టమర్ అనేవాడు వచ్చి ఆడెప్పుడైతే కొనుక్కుంటాడో అప్పుడే కాంట్రాక్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు ఇద్దరు కాంట్రాక్ట్స్ ఉంటాయి. నాకు ఎవడాడు సబ్ డీలర్ ఎవడో ఉన్నాడు కదా, ఆడికి, సబ్ డీలర్ కి, కస్టమర్ కి. నేను రెవెన్యూ. వాడికైతే అసలు హ్యాపీ రా, వాడు ఎప్పుడు అమ్మితే అప్పుడు రికగ్నైజ్ చేస్తాడు. ఆడికి పెద్ద కన్ఫ్యూజన్ లేదు. నేను ఎప్పుడు చేయాలి, నేను కూడా ఆడు చేసినప్పుడే చేయాలి. అది మ్యాటర్. ఓకేనా? క్లియర్? 26 చూడండి. An entity negotiates with major airlines to purchase tickets at reduced rates compared with the price of tickets sold directly by the airlines to public. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఏం చేస్తాడంట, ఎయిర్లైన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ టికెట్లు కొనుక్కుంటాడంట ముందు. అంటే ఒక ఏజెంట్ లాగా సింపుల్ గా చెప్పాలంటే, అంతే కదా. ఎంటిటీ అగ్రీస్ టు బై ఎ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టికెట్స్. కంపల్సరీగా కొన్ని టికెట్స్ కొనేస్తామంట, అండ్ విల్ పే ఫర్ దోస్ టికెట్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు రీసెల్. అంటే ఫ్లైట్ కి ఇన్ని టికెట్లని మాకు ఇచ్చేయాలి, అవి మేము అమ్మినా అమ్మగలపోయినా మాకు అనవసరం, మేము మీకు డబ్బులు ఇచ్చేస్తాం, మీరు మాకు టికెట్లు ఇచ్చేయండి. అంటే సింపుల్, మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్. తర్వాత రెడ్యూస్డ్ రేట్ పెయిడ్ బై ద ఎంటిటీ ఫర్ ఈచ్ టికెట్ పర్చేస్ ఇస్ నెగోషియేట్ అండ్ అగ్రీడ్. ముందే మాట్లాడుకున్నామంట, మీరు మాకు ఎంత కమ్మాలనేది కూడా ముందే మాట్లాడుకున్నాం. నేను కస్టమర్కి అమ్ముకుంటాను, అది వేరే. మీరు నాకు ఎంత కమ్మాలో కూడా మాట్లాడేసుకున్నాం. ద ఎంటిటీ డిటర్మైన్స్ కస్టమర్కి ఎంత కమ్మాలో నా ఇష్టం అంట. నేను నీ దగ్గర నుంచి కొనుక్కున్న తర్వాత నేను కస్టమర్కి ఎంత కమ్మాలో నా ఇష్టం, నువ్వు ఇంక మధ్యలో దొరకు. సింపుల్ చెప్పాలంటే నువ్వు వేరు నేను వేరేలాగా అయిపోతుంది సిచ్యువేషన్. చూసారా? కంపల్సరీగా కొంటాను, కస్టమర్ ఉన్నా లేకపోయినా నేనైతే కొనేస్తాను. 100 టికెట్లు అయితే 100 టికెట్లు. ఈ 100 నేను అమ్ముకుంటాను, చచ్చిపోతాను, ఆ 100 టికెట్లు చింపుకొని భోగి మంటలు వేసుకుని నీకెందుకు, నేను ఏది కావాలంటే అది చేసుకుంటాను, నువ్వు నాకు కెలక మాకు. ఇది కాంట్రాక్ట్ ప్రస్తుతానికి.
ఎంటిటీ సెల్స్ ద టికెట్స్ అండ్ కలెక్ట్స్ ద కన్సిడరేషన్ ఫ్రమ్ ద కస్టమర్స్ వెన్ ద టికెట్స్ ఆర్ సోల్డ్. ఆబ్వియస్లీ నేనే కస్టమర్ దగ్గర నుంచి కన్సిడరేషన్ కూడా తీసుకుంటాను, నాకు నచ్చినప్పుడు నేను ఏ చేసుకుంటూ చేసుకుంటాను. దేర్ ఇస్ నో క్రెడిట్ రిస్క్. అంటే నేను ఎప్పుడైతే అమ్మానో అమ్మిన వెంటనే డబ్బులు తీసేసుకుంటానంట. సో నాకు కూడా ఏ రిస్క్ లేదు. ఎంటిటీ అలాగే కస్టమర్స్ కి కొన్ని సర్వీస్ కంప్లైంట్స్, అదే కస్టమర్ కేర్ రిక్వెస్ట్ ఏమైనా వచ్చాయి అనుకోండి, వాళ్ళ కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, దానికి కూడా ఎవరు సాల్వ్ చేస్తారంట? ఎంటిటీయే సాల్వ్ చేస్తారు. హవెవర్ ఈచ్ ఎయిర్లైన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద ఆబ్లిగేషన్. అంటే టికెట్ లో మాత్రం ఏవేవైతే చెప్పారో, ఫుడ్ ఇస్తాము, టికెట్ లో మేము మీకు ట్రాన్స్పోర్టేషన్ చేయిస్తాము, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మాత్రం ఎవరు రెస్పాన్సిబిలిటీ అంట? ఎయిర్లైన్స్ రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎంటిటీకి ఈడికి మధ్యలో ఉన్నది ప్రిన్సిపల్ ఏజెంట్ అయినా కాదా అనేది క్వశ్చన్. మీరు నాకు చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. ఇక్కడ నేను ఆడికి ఏజెంట్ లాగా వర్క్ చేస్తున్నానా, లేకపోతే ఆడు వేరు నేను వేరా? ఆడు వేరు నేను వేరు. ఎందుకు చెప్పండి? అన్ని అంత క్లియర్ గా చెప్పాడు ఆడే. అసలు ఆడికి నీకు ఎటువంటి సంబంధాలు ఉండట్లేదు, అంతేనా కదా చెప్పండి. సో ఆడు ఏమంటున్నాడు, మొత్తం ప్రిన్సిపల్ ఏజెంట్ లాగా చూడాలి అని అంటే మొత్తం కొన్ని కండిషన్స్ చెప్పాడు. ఏం చెప్పాడు చూద్దామా. ఎంటిటీ ఈస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద కాంట్రాక్ట్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ద రైట్ టు ఫ్లై. హవర్ ద ఎంటిటీ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ద ఫ్లైట్ ఇట్ సెల్ఫ్ విచ్ విల్ బి ప్రొవైడ్ బై ద ఎయిర్లైన్. అంటే ఇప్పుడు ఈ ఫ్లైట్ తిరుగుతుందా లేదా అన్ని ఎవరు వచ్చి కస్టమర్ అడుగుతారు, అన్ని అడుగుతాడు, కానీ అల్టిమేట్ గా ఫ్లైట్ తిప్పాల్సింది ఎవడు? ఎయిర్లైన్ కంపెనీ వాడు. ఎంటిటీ హ్యాస్ ఇన్వెంటరీ రిస్క్ ఫర్ ద టికెట్స్. ఎందుకు చెప్పండి? ఎందుకంటే టికెట్ ఒకవేళ ఎవరు కొనుక్కోపోయినా కూడా ఎవరు రిస్క్ భరిస్తున్నారు? నేనే రిస్క్ భరిస్తున్నానా? అంటే నేను ఎక్స్పోజ్ అయ్యానా లేదా చెప్పండి లాస్ కి? అంతే కదా. ఎంటిటీ హాస్ డిస్క్రిప్షన్, సేల్స్ ప్రైస్ ఫిక్స్ చేసే రైట్ కూడా ఎవరికి ఉంది చెప్పండి? నాకే ఉందా లేదా? ఇవన్నీ చూస్తుంటే ఆన్ ద బేస్ ఆఫ్ ద ఇండికేటర్స్ ఎంటిటీ కన్క్లూడ్స్ దట్ ఇట్ కంట్రోల్స్ ద టికెట్ బిఫోర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద కస్టమర్. కస్టమర్ ట్రాన్స్ఫర్ చేయక ముందు కూడా కంట్రోల్ నా చేతిలోనే ఉన్నట్టు. దస్ ఎంటిటీ కన్క్లూడ్స్ దట్ ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్. ఆడేం ఏజెంట్ లాగా బిహేవ్ చేయట్లేదు. అవునా కాదా చెప్పండి. అండ్ రికాగ్నైజెస్ రెవెన్యూ ఇన్ ద గ్రాస్ అమౌంట్ టు విచ్ ఇట్ ఈస్ ఎంటైటిల్ టు ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద టికెట్స్ ట్రాన్స్ఫర్. సో ఎన్ని టికెట్స్ అమ్ముకుంటే అన్ని టికెట్స్ రికాగ్నైజ్ చేసుకుంటాడు, అంతే తప్ప వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అర్థమైందా లేదా? సింపుల్ గా చెప్పాలంటే నీది నీదే, నీ సావు నువ్వు సావు. నువ్వు నాకు ఎప్పుడైతే ఇన్ని టికెట్లు నమ్మేస్తావో అప్పుడు నువ్వు రికాగ్నైజ్ చేసుకో, ఎయిర్లైన్ వాడు. నేను ఎప్పుడైతే కస్టమర్ కి అమ్మానో నేను అప్పుడు రికాగ్నైజ్ చేసుకుంటాను, అంతే, క్లోజ్. నీకు నాకు సంబంధం ఏం లేదు. అర్థమైందా? క్లియర్. ఊరికి ఎవరెవరికి ఏవేవి పనులు చేస్తున్నారో చెప్తున్నా. ఉంది కదా, రెవెన్యూ రికాగ్నిషనే కదరా మనం చేస్తుంది. ఎందుకు మెన్షన్ చేయాలి? రెవెన్యూ గురించే కదా డిస్కషన్ అంతా. ఇక్కడ మొత్తం ఇంత సొల్లు చదివిన తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ ఏజెంట్ సంబంధించి ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో మొత్తం జరుగుతుంది సేల్స్. దీనికి సంబంధించి ఏది ఏది నువ్వు ఏం కలుగుతావు చెప్పు? అన్ని లేవు, లెక్క మీద చూసుకో. 2, 16, 36, 38 లో ఏవి కలుగుతావు? ఇంకేం లేవు కలపడానికి, ఇది ఒకటే ఉంది. అంటే నీకు ఎక్కడ స్టాండర్డ్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు, ఆన్సర్ చేసుకోగలిగాం, చేస్తాం, అంతే. అంతే ఇక్కడ మ్యాటర్. ఓకేనా? 27 చూస్తారా? 27th క్వశ్చన్ మళ్ళీ ప్రిన్సిపల్ ఏజెంటా అని అడుగుతున్నాడు. చూద్దాం క్వశ్చన్ ఏంటో. ముందు వాళ్ళందరి గురించి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కంపెనీ డి ప్రొవైడ్స్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. ఓకే. డి లిమిటెడ్ ఎంటర్స్ ఇంటూ సబ్ కాంట్రాక్ట్ అంట విత్ మల్టీనేషనల్ ఆన్లైన్ వీడియో షేరింగ్ కంపెనీ ఎఫ్ లిమిటెడ్. ఇంకో కంపెనీతో మనం సబ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం. ఆ సబ్ కాంట్రాక్ట్ ప్రకారం ఎఫ్ లిమిటెడ్ ప్లేసెస్ ఆల్ ఆఫ్ డి లిమిటెడ్ కస్టమర్స్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఎఫ్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో షేరింగ్ కంపెనీ అంటే వాళ్ళదే ఛానల్ అనుకోండి. ఓకేనా? వాళ్ళ ఛానల్ అనుకుందాం. ఈ డీ లిమిటెడ్ ఏమో అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అనుకుందాం. కస్టమర్ వచ్చాడు, ఈడేమో అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తయారు చేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఈ కంపెనీ వాళ్ళకి ఇస్తే ఆ కంపెనీ వాడు డిస్ప్లే చేస్తాడు. అర్థమైంది సిచ్యువేషన్? డీ లిమిటెడ్ ఏవో చెప్తున్నారు, వర్క్స్ డైరెక్ట్లీ విత్ ద కస్టమర్స్ టు అండర్ డీ లిమిటెడ్ వెళ్ళి క్లియర్ గా మీకు ఏ అడ్వర్టైజ్మెంట్ కావాలి సార్, ఎలా కావాలి ఏంటని డీ లిమిటెడ్ మాట్లాడుకుంటుందంట, మధ్యలో ఛానల్ వాడికి సంబంధం లేదండి. డీ లిమిటెడ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్షూరింగ్ దట్ అడ్వర్టైజ్మెంట్ సేమ్ కస్టమర్ కావాల్సినట్టుగా వచ్చేలాగా చూసుకునే బాధ్యత కూడా ఎవరిదంట? డీ లిమిటెడ్ దేనంట. డీ లిమిటెడ్ జస్ట్ ఎఫ్ లిమిటెడ్ చెప్తుందంట ఏమని, ఆ ఇది మీరు అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ వేయండి, అక్కడ వేయండి, ఇలా వేయండి, అలా వేయండి, అవన్నీ చెప్తుందంట. ఇన్వెంటరీ రిస్క్ ఏం లేదంట. దేర్ ఇస్ నో పర్చేజ్. అంటే ఎఫ్ లిమిటెడ్ కంపల్సరీగా, ఎఫ్ లిమిటెడ్ తో మనకి ఏం కాంటాక్ట్ లేదు, పక్కాగా మీరు మా ఛానల్లోనే వేయాలి అలాంటివి ఏం లేవంట. ఎఫ్ లిమిటెడ్ దగ్గరికి కావాలంటే వెళ్ళొచ్చు అంట, లేకపోతే లేదా. డీ లిమిటెడ్ డస్ నాట్ హ్యావ్ డిస్క్రిప్షన్ ఇన్ సెట్టింగ్ ద ప్రైస్ బికాస్ ఫీజ్ ఆర్ చార్జ్డ్ బై ద బేస్డ్ ఆన్ ఎఫ్ షెడ్యూల్ రేట్స్. ఈ టీవీలో వేయడానికి అడ్వర్టైజ్మెంట్ అది డి ఇన్వాల్వ్మెంట్ లేదంట. దానికి ఎఫ్ గార్డ్ ఎంత చెప్తాడంట ప్రైస్, ఎఫ్ గార్డ్ అని చెప్తే అదే ప్రైస్ అంట. ఓకేనా కదా చెప్పండి. మనకి ఏమడుతున్నాడు? డి ఆడికి ప్రిన్సిపల్ లాగానా ఏజెంట్ లాగానా ఉన్నాడా ఎఫ్ కి? ఎక్కడ లేడు. అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఇచ్చినందుకు గాను ముందు మా కాంట్రాక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎంతో కొంత మేము ఎంతైతే మాట్లాడుకుంటామో వాడి షెడ్యూల్ రేట్స్, నా షెడ్యూల్ రేట్స్ మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది? నాది డి, ఓకేనా, ఎవడో ఎఫ్ ఉన్నాడు.
కస్టమర్ వచ్చి నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలని చెప్తాడు. కస్టమర్కి ఎలా కావాలి ఏంటి ఏంటి అనేది ముందు క్లియర్ గా మాట్లాడేసుకుంటాం. ఓకేనా? మాట్లాడుకున్న తర్వాత నేనే అడ్వర్టైజ్మెంట్ మొత్తం డైరెక్ట్ చేసి ఎలా ఎలా వేయాలి ఏంటి అని మాట్లాడుకొని, అఫ్ కోర్స్ ఎఫ్ లిమిటెడ్ కి ఎంతో కొంత ఇవ్వాలి నేను ఇప్పుడు. ఎందుకు చెప్పండి? వాడే అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు కాబట్టి. సో వాడి ఛార్జెస్ వాడే ఫిక్స్ చేసుకుంటాడు, నాకు సంబంధం లేదు. వాడు ఎంతో కొంత చెప్తాడు, నావి నేను అన్ని కలుపుకొని కస్టమర్ దగ్గర ఎంతో కొంత తీసుకుంటా. ఓకేనా కదా చెప్పండి? తర్వాత నేను ఆడికి పే చేసుకుంటా. ఇక్కడ టీ లిమిటెడ్ ఎఫ్ కి ఏజెంట్ అవుతాడా లేదా అనేది క్వశ్చన్. నేనేమైనా ఎఫ్ చెప్పినట్టుగా మొత్తం అన్ని చేస్తున్నానా? ఎఫ్ ఏమో ఇలా చేయి అడ్వర్టైజ్మెంట్ అంటే అలా చేయడం, అలా చేయి ఇలా చేయి అంటే ఎఫ్ లిమిటెడ్ పేరు ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? లేదు. అన్ని డీ లిమిటెడ్ కస్టమర్ తో ఎంటర్ అవుతుంది, డీ లిమిటెడ్ మాట్లాడుకుంటుంది, అన్ని డీ లిమిటెడ్ చేసుకుంటుంది. అంతేనే కదా చెప్పండి? సో ఇది పెద్ద మనిషి లాగా బిహేవ్ చేస్తుందా లేదా? సో డీ లిమిటెడ్ ప్రిన్సిపల్ అవుతా ఏజెంట్ అవుతా? ప్రిన్సిపల్. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? అన్ని సోది క్వశ్చన్ రా, థియరీ క్వశ్చన్. ఏం లేదురా. డి లిమిటెడ్ దాని సొంతంగా అది బిహేవ్ చేస్తుందా? ఎఫ్ లిమిటెడ్ చెప్పినట్టుగా వింటుందా? ఒకటే క్వశ్చన్. డి లిమిటెడే అడ్వర్టైజ్మెంట్ మొత్తం కస్టమర్ కి ఏం కావాలో చూస్తుంది. డి లిమిటెడే అడ్వర్టైజ్మెంట్ డైరెక్ట్ చేస్తుంది. జస్ట్ ఒక సబ్ డీలర్ లాగా ఇడు చిన్న చిన్న పనులు అంటే ఏంటి డిస్ప్లే చేయడం మాత్రం వీడికి ఇచ్చేస్తాం మనం. దానికంటూ మన ఇద్దరి మధ్యలో ఒక కాంట్రాక్ట్ ఉన్నట్టు. అంటే ఎఫ్ కి డీకి ఒక కాంట్రాక్ట్, డీకి కస్టమర్ కి ఒక కాంట్రాక్ట్. ఇది ఒక సేల్ అవుతుంది, ఇది ఒక సేల్ అవుతుంది. నన్ను అడుగుతుంది ఏంటి? డి లిమిటెడ్ జస్ట్ మధ్యవర్తి లాగా బిహేవ్ చేస్తున్నాడా, లేకపోతే ఎఫ్ లిమిటెడ్ వేరేగా డి లిమిటెడ్ వేరేగా ఇద్దరు సప్లయర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారా అనేది క్వశ్చన్. నేనేం ఆడు మధ్యవర్తి లాగా లేను. నా కాంట్రాక్ట్ నాదే, ఆడ కాంట్రాక్ట్ ఆడది. సో నేను ఒక ప్రిన్సిపల్ లాగానే బిహేవ్ చేస్తాను. ప్రిన్సిపల్. అర్థమైందా లేదా చెప్పండి? క్లియర్? ఓకేనా కాదా? నెక్స్ట్. అదే చెప్తున్నాడు, డి లిమిటెడ్ ప్రిన్సిపల్ లాగానే బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూస్తారా? 28 ఆన్సర్ చేయండి. 28 లిఖిత్. 28th క్వశ్చన్ చూడండి ఒకసారి. కస్టమర్ బైస్ ఏ న్యూ డేటా కనెక్షన్ ఫ్రమ్ టెలికామ్ ఎంటిటీ. ఒక డేటా కనెక్షన్ తీసుకున్నాను. ఇట్ పేస్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అండ్ యాక్టివేషన్ ఫీజు కడతామంట అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ న్యూ కనెక్షన్. కనెక్షన్ కొన్నప్పుడే వన్ టైమ్ యాక్టివేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. కస్టమర్ విల్ బి చార్జ్డ్ బేస్డ్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ డేటా సర్వీసెస్ ఆఫ్ ద కనెక్షన్ ఆన్ మంత్లీ బేస్. మంత్లీ ఎంత కొంత కట్టుకోవాలంటే. ఇప్పుడు ఎన్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అన్ని డిస్టింక్ట్ అవుతాయా, సింగిల్ అవుతుందా చెప్పండి? సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ లాగానే ఇది. అంతేనా కదా చెప్పండి? సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. అంతేనా కదా? తర్వాత మనం యాక్టివేషన్ కూడా ఆడే ఇస్తాడు. యాక్టివేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు రెండు ఆడికే కదా కడతాడు. ఈ రిజిస్ట్రేషన్ చేయించి ఇంకెవరి దగ్గర యాక్టివేషన్ చేయిస్తాడు. గడుదుకుంటే రెండు ఆడికే కదా ఇస్తాం. రెండు ఉంటేనే పనిచేస్తుంది. అంతేనా కదా చెప్పండి? క్లియర్? నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. 29 XYZ లిమిటెడ్ చూడండి. XYZ Limited enters into a contract with customer to build a sophisticated machinery. Promise to transfer the asset is a performance obligation that is satisfied over time. అంటే కొన్ని రోజులు, అంటే వెంటనే అయిపోదు పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్, కొంత టైం పడుతుంది అంట. ప్రామిస్డ్ కన్సిడరేషన్ ఎంత అంట? 2.5 crores అంటే. బట్ దట్ అమౌంట్ విల్ బి రెడ్యూస్డ్ ఆర్ ఇంక్రీస్డ్ డిపెండింగ్ ఆన్ ద టైమింగ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అసెట్. అంటే ఈ అమౌంట్ పెరగొచ్చు, తగ్గొచ్చు, ఏదైనా జరగచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎప్పటికల్లా మీరు కంప్లీట్ చేసి మాకు కావాల్సిన అసెట్ మాకు ఇస్తున్నారు. స్పెసిఫికల్లీ కూడా చెప్తున్నాడు, ఫర్ ఈచ్ డే ఆఫ్టర్ 31st March. అంటే 31st March కల్లా కంప్లీట్ అయిందా? సరే కంప్లీట్ అవ్వకపోతే, అసెట్ ఇన్కంప్లీట్ గా ఉంటే ప్రామిస్డ్ కన్సిడరేషన్ ఒక్కొక్క రోజుకి 1,00,000 తగ్గించేస్తున్నాడు. ఓకేనా కదా చెప్పండి? అలాగే 31st March కన్నా ముందు కడితే, ముందే ఇస్తారు అనుకోండి అసెట్, ఎన్ని రోజులు ముందు ఇస్తే అన్ని లక్షలు ముందు ఎక్కువ ఇవ్వాలి. ఇక్కడ అర్థమైందా? 31st March కే ఎగ్జాక్ట్ గా ఇస్తే 2.5 crores ఇవ్వమన్నాం. 31st March కన్నా ముందు ఇచ్చేస్తే ఎన్ని రోజులు ముందు ఇచ్చానో అన్ని లక్షలు ఇవ్వాలి. 31st March తర్వాత ఇస్తే ఎన్ని రోజులు లేట్గా ఇచ్చానో అన్ని లక్షలు లేట్గా ఇస్తాను. అది కాంట్రాక్ట్. తర్వాత ఇన్ అడిషన్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ ద అసెట్, ద థర్డ్ పార్టీ విల్ ఇన్స్పెక్ట్ ద అసెట్ అండ్ అసైన్ ఏ రేటింగ్ బేస్డ్ ఆన్ మెట్రిక్స్ దట్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద కాంట్రాక్ట్. అన్ని కంప్లీట్ అయిపోయాక థర్డ్ పార్టీ వస్తాడంట, చెక్ చేస్తాడంట, బాగుందా లేదో చెప్తున్నాడు. స్పెసిఫైడ్ రేటింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇన్సెంటివ్ బోనస్ వస్తుందండి, ఇంకో 15 lakhs. ఎన్ని కన్సిడరేషన్లు ఉన్నాయి చూసారా? ఫస్ట్ మామూలుగా మనం ఏం మాట్లాడుకున్నాం? 2.5 కోట్లు మాట్లాడుకున్నాం. ఈ 2.5 కోట్లు అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు. అంతేనా కదా చెప్పండి?
అంతేనా కాదా? సో ఫస్ట్ నాకు చెప్పండి, ఆడేమడిగాడు అసలు మన క్వశ్చన్? ట్రాన్సాక్షన్ ప్రైస్ లెక్కెట్టండి. ఇక్కడ రెండు రకాల కన్సిడరేషన్లు ఉన్నాయి కదా, మీరు నాకు చెప్పండి. రెండు వేరియబుల్ కన్సిడరేషన్లు, అదైతే పక్క అర్థమైపోతుంది. ఫస్ట్ దానికి ఎన్ని అవుట్కమ్స్ ఉండొచ్చు చెప్పండి? త్రీ ఏనా? ఎన్నైనా ఉండొచ్చు. కొప్పడు ఎన్ని రోజులు లేటుకెళ్తే అన్ని లక్షలు మారిపోతుంది. అంతేనా కదా చెప్పండి? ఎన్ని రోజుల ముందు వస్తే అన్ని లక్షలు తగ్గిపోతుంది. ఆ రోజే వస్తే సో ఒక రెండు అవుట్కమ్స్ ఉన్నాయి, రెండు కన్నా ఎక్కువ ఉన్నాయి అవుట్కమ్స్. రెండు కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు అన్నది ఎప్పుడు అవుద్ది? ఇప్పుడు రెండే. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం, 31st మార్చ్ కన్నా ముందు ఇస్తే 2 కోట్లు, 31st మార్చ్ కన్నా తర్వాత ఇస్తే 3 కోట్లు. అప్పుడు 2 కోట్లు, ఇక్కడ 3 కోట్లు, కొన్ని ఏదో అనుకుందాం. ఇలా క్లియర్ గా రెండే రెండు చెప్పాను అనుకోండి, అప్పుడు ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? రెండే అవుట్కమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం? తగ్గే కొద్దీ లక్ష 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 తగ్గుతుంది, పెరిగే కొద్దీ లక్ష 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 పెరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఏ మెథడ్ వాడతారు చెప్పండి? ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్. ప్రాబిలిటీస్ అన్ని వాడుకుంటాం. గుర్తుందా లేదా చెప్పండి? కింద ఏం చెప్పాడు ఇంకోటి? ఇన్సెంటివ్ బోనస్. ఇన్సెంటివ్ బోనస్ 15 లక్షలు. అదేంటని చెప్పాడు? ఒక రేటింగ్ ఉందంట, ఆ రేటింగ్ వస్తే 15 లక్షలు వస్తే, లేకపోతే లేదు. ఇక్కడ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి చెప్పండి? 2 ఉంది. అంతేనా కదా చెప్పండి? సో ఇక్కడ ఏ మెథడ్ వాడుతుంది చెప్పండి? అయిపోయింది ఆన్సర్, అంతే. ఆడేమో ఆన్సర్ అంటే ఏ క్యాలిక్యులేట్ చేయట్లేదు. అదే అని అన్నాడు, కానీ అక్కడ చేయడానికి మన ప్రాబిలిటీలో ఉండాలి కదా, మనం అలా చేద్దాం. అంతే కదరా? ఎంత ప్రాబిలిటీ, అంతే. ఆడు అదే చెప్తున్నాడు, ఎంతైనా మారొచ్చు. అక్కడ మనం బెటర్ ప్రెడిక్ట్ చేయడానికి ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్ బెటర్, కింద దానికి మోస్ట్ లైక్లీ మెథడ్ బెటర్ అని చెప్తున్నాడు. మోస్ట్ లైక్లీ మెథడ్ అంటే ఉండే రెండే రెండు. ఏంటి చెప్పండి మోస్ట్ లైక్లీ మెథడ్ లో? అయితే 15 లక్షలు రికార్డ్ చేస్తారు, లేకపోతే జీరో. సో అంతేనా? క్లియరా కదా చెప్పండి? ఒకసారైనా చదవాలి, చదివితేనే అవుతుంది. నెక్స్ట్ చూద్దామా? ఇది కొంచెం క్వశ్చన్ టైప్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. 30th క్వశ్చన్ చూడండి. మంచి క్వశ్చన్ చూడండి ఒకసారి. AST Limited enters into a contract with a customer to build a manufacturing facility. The entity determines that contract contains one performance obligation satisfied over the time. అంటే ఒకేసారి అవ్వదు, కొంచెం టైం పడుతుంది. కన్స్ట్రక్షన్ షెడ్యూల్ టు బి కంప్లీట్ బై ద ఎండ్ ఆఫ్ 36th month. అంటే ఎప్పుడైతే ఒప్పుకున్నామో అక్కడి నుంచి 36th month లోపల కల్లా కంప్లీట్ చేసే. ప్రైస్ అంతా 25 crores. పెర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుందంట ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే. 15% పెర్ఫార్మెన్స్ బోనస్ ఎప్పుడు వస్తుందంట? 30th month కల్లా కంప్లీట్ చేస్తే. 36th month కి మామూలుగా కంప్లీట్ చేయాలి కదా, 30th month కల్లా కంప్లీట్ చేస్తే ఎంత ఇస్తారంటే మనకి? 15% పెర్ఫార్మెన్స్ బోనస్. అంటే మనం మామూలుగా ఎంత ఇవ్వాలి చెప్పండి? 25 కోట్లలో 15% ఎంత చెప్తారా? 25 కోట్లలో 15% ఎంత చెప్తారు? 3.75 అయినా కాదా చెప్పండి? 3.75 crores రావచ్చు. దానికి ఛాన్స్ ఎంత ఉంది? 25% ఛాన్స్. అంతేనా? నెక్స్ట్ 10% పెర్ఫార్మెన్స్ బోనస్ 32nd month కల్లా కంప్లీట్ అయితే దానికి ఛాన్స్ ఎంత ఉంది? 40%. అంటే ఎంత వస్తుంది చెప్తారా? 10% అంటే 2.5 crores అయినా. నెక్స్ట్ 5% పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే అంత ఆబ్వియస్లీ 1.25 crores అయినా కదా చెప్పండి? 34th month కల్లా కంప్లీట్ చేస్తే అంటే ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి చెప్పండి? 3 అవుట్కమ్స్ ఉన్నాయి. ఆడు చెప్తేనే మోస్ట్ లైక్లీ మెథడ్ వాడండి. మోస్ట్ లైక్లీ మెథడ్ అంటే డైరెక్ట్ గా ఏం చేస్తారు చెప్పండి? 30% ఛాన్స్ దేనికి ఉంది? అసలు ఆగండి, మొత్తం కలపండి. 40, 25 ఎంత? 65. 65, 15 ఎంత? 80. మరి ఇంకా మిగతా 20 ఏమై ఉంటుంది చెప్పండి? అసలు రాకుండా ఉండాలి. అంటే అసలు పెర్ఫార్మెన్స్ బోనస్ రాకుండా ఉండాలి, 20% ఛాన్స్. దానికి ఒక 0 వేసుకుందాం. అంతేనా? ఇప్పుడు మనం వెయిటెడ్ యావరేజ్ కరెక్ట్, అదే ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్ వెయిటెడ్ యావరేజే కదా. 3.75 ఇంటూ 25%. అంతేనా? 2.5 ఇంటూ 40%, 1.25 ఇంటూ 15%, 0 ఇంటూ 20%. చేస్తే ఎంత వచ్చింది? 2.125 crores. అంతేనా కాదా చెప్పండి? అంతేనా? సో ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత? 2.125 crores. క్లియరా కాదా చెప్పండి? అదే ఒకవేళ ఇదే ఎంటిటీ మోస్ట్ లైక్లీ మెథడ్ వాడింది అనుకోండి, ఆన్సర్ ఏమవుతుందో చెప్తారు నాకు? డైరెక్ట్ 40%. 40% ఎంత ఛాన్స్ ఉంది? 2.5 crores అయినా డైరెక్ట్ గా ఎంత రికార్డ్ చేస్తారు అప్పుడు వాళ్ళు? సారీ, మోస్ట్ లైక్లీ మెథడ్ అంటే ఏంటి? అవుతుందా లేదా, అంతే కదా. మోస్ట్లీ కింద ఇస్తున్నాడు, ఆడే క్వశ్చన్ ఇచ్చాడు, ఆగండి. ఏదది? సారీ, అది కాదు దానికి మోస్ట్ లైక్లీ మెథడ్ వాడలేదు. మనం వాడితే ఒకవేళ 2.5 crores రికార్డ్ చేస్తాం, అది పక్కన పెట్టండి. ఇంకొకటి ఉంది, ఇంకేదో ఇంకో క్వాలిటీ బోనస్ 2 కోట్లు వస్తుందంట. ఓకేనా? దానికి రావచ్చు, రాకపోవచ్చు. ఒక రేటింగ్ వస్తే వస్తుంది. అంటే ఇది ఏ మెథడ్ వాడతాం? మోస్ట్ లైక్లీ అవుట్కమ్ అయినా. ఇక్కడ చూడండి 60% ఛాన్స్ ఉందంట రావడానికి. ఇప్పుడు ఆబ్వియస్లీ రికార్డ్ చేస్తాం లేదా చెప్పండి? చేస్తాం. ఎంత? 2 crores. 2 crores. ఓకేనా కదా? ఇక్కడ 2 కోట్లు రికార్డ్ చేస్తాం. ఇక్కడ ఎంత వచ్చింది ఇందాక? 2.125 crores రికార్డ్ చేస్తాం. క్లియరా కాదా చెప్పండి? అయిపోయింది ఆన్సర్, అంతే.
చెక్ చేసుకోండి ఒకసారి. ఏ డౌట్స్ ఉన్నాయో అడగండి. ఏమేమి డౌట్స్ ఉన్నాయో అడగండి. అందరికీ ఓకేనా కాదా చెప్ప. క్లియరా? నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా నేను? 31. ఓ, క్వశ్చన్ ఎంత ఉంది, ఆన్సర్ ఎంత ఉంది? క్వశ్చన్ చూడండి. HT Limited enters into a contract with a customer on 1st April 2001 to sell product X for 1000 per unit. HT Limited ఏమో కస్టమర్ కి అమ్ముతామని చెప్పిందంటే ఒక్కొక్కటి ఎంతకంట 1000 రూపీస్. If the customer purchases more than 100 units of product A in a financial year, అంటే ఒక ఇయర్ లో 100 కన్నా ఎక్కువ కొంటే రెట్రోస్పెక్టివ్ గా తగ్గిస్తామంట. ఎంత తగ్గిస్తామంట? 900 రూపీస్కి వెళ్ళిపోద్దండి. అర్థమైందా? కాన్సిక్వెంట్లీ ద కన్సిడరేషన్ ఏమైనట్టు ఇక్కడ? వేరియబుల్ కన్సిడరేషన్ అయిపోయిందా లేదా చెప్పండి. ఆడే చెప్తున్నాడు కన్సిడరేషన్ వేరియబుల్ అయిపోయిందా లేదా. ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ కి మొత్తానికి కలిపి ఎంటిటీ ఏం జరిగింది చెప్పండి. ఎంటిటీ 10 యూనిట్స్ అమ్మింది. ఎంటిటీ ఎస్టిమేషన్ కూడా ఏంటంటే విల్ నాట్ ఎక్సీడ్ అని అనుకుంటుంది. అప్పుడు ఆబ్వియస్లీ ఎప్పుడైనా మీకు ఏం చెప్పాను నేను, ఎప్పుడు సేల్స్ ఎంత అమౌంట్ రికాగ్నైజ్ చేయాలో నేను మీకు చెప్పాను. ఏదైతే సబ్సిక్వెంట్ గా రివర్స్ చేయాల్సిన అవసరం లేదో అంత అమౌంట్ రికాగ్నైజ్ చేయాలి. అంతేనా? ఇక్కడ మనం 100 రూపాయలు 1000 రూపాయలకి అమ్మామా? 1000 రూపాయలకి అమ్మాం, 10 అమ్మాం. ఎంటిటీకి నమ్మకం ఉందంట పక్కాగా. ఏమని? కస్టమర్ ఈ జీవితకాలం మొత్తం ఈ సంవత్సరంలో 100 దాటించలేడు అని అనుకుంటున్నాం. 100 దాటించలేకపోతే వాడికి తర్వాత రెట్రోస్పెక్టివ్ గా డిస్కౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? లేదు. అలాంటప్పుడు వీడికి 1000కి 1000 రికాగ్నైజ్ చేసేయచ్చు లేదా చెప్పండి. 1000 రూపాయలకి 1000 రూపాయలు, 1000 రూపాయలు ఇంటూ 10 అంటే ఎంత చెప్తారా? 10,000 రూపీస్ నేను రికార్డ్ చేయొచ్చా లేదా చెప్పండి ఫస్ట్ క్వార్టర్. ఎందుకంటే సబ్సిక్వెంట్ గా రివర్సల్ ఉంటుంది అని భయపడితేనే కదా ఆ అమౌంట్ రికార్డ్ చేయకుండా వదిలేస్తాం. అదే రివర్స్ అవుతుందని భయం వేస్తుంటే నేను ఎంత రికార్డ్ చేస్తుండేవాడిని చెప్పండి? 900 ఇంటూ 10 చేస్తుండేవాడిని. మిగతా 1000 ఏం చేస్తుండేవాడిని చెప్పండి? డిపాజిట్ లైబిలిటీ కింద చూపించుండేవాడు. ఓకేనా? తర్వాత ఏం జరిగింది చూడండి. హెచ్టీ డిటర్మైన్స్ దట్ ఇట్ హాస్ సిగ్నిఫికెంట్ ఎక్స్పీరియన్స్ విత్ ద పర్చేస్ ప్యాటర్న్ ఆఫ్ ద అదే పర్చేస్ ప్యాటర్న్ చూసి వాళ్ళు మనం అర్థం చేసుకుందాం. దస్ హెచ్టీ కన్క్లూడ్స్ దట్ ఇట్ ఈస్ హైలీ పాసిబుల్ దట్ సిగ్నిఫికెంట్ రివర్సల్ విల్ నాట్ అక్కర్. అందుకే కదా మనం కూడా వేయలేదు. సిగ్నిఫికెంట్ రివర్సల్ జరుగుతుంది అని అంటే మీకు 900 ఇవ్వమని చెప్పాను నేను. అదే కదా నేను కూడా చెప్పాను. ఫర్దర్ మేలో ఏం జరిగిందంట? ఫస్ట్ ఇది ఎప్పుడు జరిగింది? 30th జూన్ కల్లా జరిగింది. ఓకే. ఇన్ మే ద కస్టమర్ అక్వైర్స్ అనదర్ కంపెనీ. ఓకే, ఇన్ మే కస్టమర్ ఏమో ఇంకో కంపెనీ కొన్నాడంట. కస్టమర్, మనం కస్టమర్ కమ్మాం కదా, ఆ కస్టమర్ ఇంకో కంపెనీని కొనేసాడంట. ఇప్పుడు మేలో కొన్నాడంట. సెకండ్ క్వార్టర్ ఎండింగ్ లో 30th సెప్టెంబర్ లో ద ఎంటిటీ సెల్స్ అడిషనల్ 50 యూనిట్స్ ఆఫ్ ప్రొడక్ట్ టు ద కస్టమర్. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం ఆడికి ఏదో అవసరం వచ్చింది మొత్తానికి, ఆడ ఎక్స్ట్రాగా ఎన్ని కొన్నాడంటే ఇంకో 50 కొన్నాడు. ఇన్ ద లైట్ ఆఫ్ న్యూ ఫ్యాక్ట్స్ ఎంటిటీ ఇప్పుడు ఏం ఎస్టిమేట్ చేస్తుందంట? 100 దాటి వచ్చేమోరా బాబు అని భయం వేస్తుంది. అర్థమైంది లేదా చెప్పండి? ఓకేనా? మీరు నాకు చెప్పండి. రెట్రోస్పెక్టివ్లీ రెడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉందా లేదా? ఉంది. మరి పాత రికార్డ్ చేస్తాం కదా, అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అయితే ఎంత రికార్డ్ చేయాలి? 50 ఇంటూ 900 అంటే ఎంత చెప్తారా? 45,000. అలాగే పాతది కొంచెం రికార్డ్ చేసింది, మనం ఇప్పుడు ఏం చేయాలి? తగ్గించేయాలా లేదా చెప్పండి? ఎంత పాతది? పాతది 1000 తగ్గించేయాలా? 45,000 నుంచి 1000 తగ్గించేయాలా లేదా చెప్పండి? 44,000 చూపించాలి ఇప్పుడు. ఎందుకంటే 45,000 ఎందుకంటే ఇప్పుడు అమ్మినవన్నీ 900 రూపీస్ కే చూపించాలి, అందుకే 45,000. అలాగే పాత్ ఎక్స్ట్రా చూపించాను ఒక 1000, అది కూడా ఇప్పుడు తీసేస్తున్నాను. మొత్తం 44,000. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? మరి ఇప్పుడు కస్టమర్ ఎంత ఇస్తాడు? మామూలుగా 50,000 ఇస్తాడు. మామూలు కస్టమర్ అయితే 50,000 కదా ఇస్తాడు. 50 కొనుక్కొని వెళ్ళాడు. 900 ఎప్పుడు? 100 దాటాకి ఇస్తాం మనం డిస్కౌంట్. ఎస్టిమేషన్ ఇదంతా. 50,000 ఇస్తాడు. 44 ఏమో రెవెన్యూ వేస్తారు, 6,000 ఏమో డిపాజిట్ లైబిలిటీ. అర్థమైందా లేదా చెప్పు. ఓకేనా కాదు? ఇక్కడ ఫస్ట్ లోనే మనకు ముందే తెలుసుంటే ఇందాక కూడా 1000 రూపాయలు ఏకపోయిండేవాడు. అప్పుడు నేను ఏమనుకున్నాను, ఇటు కొనలేడు, ఇటు కానీ సీన్ లేదనుకున్నాను. కానీ ఆ తర్వాత ఏం చేశాడు? మెల్లమెల్లగా కొనడం పెంచాడు. పెంచినప్పుడు సెకండ్ క్వార్టర్ లో నాకు అనిపిస్తుంది, ఒకటి అమ్మాయి ఇది అనవసరంగా రికార్డ్ చేసామని. ఎప్పుడైనా మనం రెవెన్యూ కింద ఎంత అమౌంట్ చూపించకుండా ఉండాలి? ఏదైతే సిగ్నిఫికెంట్ గా రివర్సల్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయో అలాంటి అమౌంట్ చూపించకుండా ఉండడానికి ట్రై చేయాలి. మరి అలాంటి అమౌంట్ ఇందాక ఒకటి చూపించావా లేదా? 1000 రూపాయలు, అది ఇప్పుడు రివర్స్ చేసేయమంటున్నాను నేను. అర్థమైందా లేదా? క్లియర్? సో ఇప్పుడు నాకు ఫస్ట్ క్వార్టర్ ఎంట్రీ, సెకండ్ క్వార్టర్ ఎంట్రీ చెప్పండి. 30th జూన్ కి ఎంట్రీ అంటే చెప్పండి. క్యాష్ అకౌంట్ ఎంత? 10,000 టు సేల్స్ 9,000 టు డిపాజిట్ లైబిలిటీ 1000. ఇది ఫస్ట్ క్వార్టర్ ఎంట్రీ.
ఫస్ట్ క్వార్టర్ ముందు 10,000 రికార్డ్ చేసేసి సెకండ్ క్వార్టర్ 30th September కి ఎంట్రీ ఏంటో చెప్తారా? క్యాష్ అకౌంట్ 50,000 టు సేల్స్ అకౌంట్ ఎంత? 44 కదా, ఇందాకలే లెక్కెట్టాం కదా. టు డిపాజిట్ లైబిలిటీ 6,000. ఇది రాసుకోండి రెండు. అంతే అంతే అడిగా. 30th June కి ఎంత రికార్డ్ చేస్తారు, 30th September కి ఎంత రికార్డ్ చేస్తారు, అయిపోయింది క్వశ్చన్. ఏది ఏమోరా, అలాంటివి నాకు తెలియదు. ఇవా కొన్ని స్టడీ మ్యాట్ క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని స్టడీ ఇప్పుడు ఇల్లస్ట్రేషన్స్ అన్ని ఏవైతే చూస్తున్నాం అవన్నీ స్టడీ మ్యాట్ క్వశ్చన్లు. ఇవన్నీ ఎవడ తయారు చేసి లేడు, అవన్నీ ఐసీఐ మెటీరియల్ క్వశ్చన్స్. ఒక్కొక్క కాన్సెప్ట్ పక్కన ఉండే 2-3 క్వశ్చన్లు అలా తీసుకొచ్చి స్టడీ మ్యాట్ లో పెట్టేస్తారు. ఉం? వస్తుంది, టైప్ చేయిస్తారు. వాళ్ళకి స్టాఫ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళకి మొత్తం దేనికైనా. ఇప్పుడు మా క్లాస్ ప్లస్ యాప్ ఉందా, మాకు దొబ్బుతున్నాడు ఇప్పుడు మెటీరియల్స్ రిలీజ్ చేయండి. కాదు, టైప్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చురా. ఎందుకు అవ్వదు? కరెక్ట్, ఓన్లీ టెక్స్ట్ ఒక్కటే. ఇప్పుడు నువ్వు ఇది ఫోటో తీసి టెక్స్ట్ అంత అవసరం లేదురా. టెక్స్ట్ అదేంటి, నువ్వు ఇప్పుడు ఒక ఫోటో తీ, ఏదైనా సమ్ సెర్చ్ అదే ఫోటో తీసిన కింద ఒక ఆప్షన్ ఇస్తారు టెక్స్ట్ లో కన్వర్ట్ చేయండి అని. అది కొడితే మొత్తం నీకు టెక్స్ట్ అంతా వచ్చేది. మార్చి ఎవడైనా ఎలాగైనా చేసుకోవచ్చురా. సో చూడండి, నెక్స్ట్ ఇది పెద్ద క్వశ్చన్. ఇది ఇప్పుడు కాదు, 32nd క్వశ్చన్ ఇప్పుడు కాదు, 32nd ఇప్పుడు కాదు, 33rd కూడా ఇప్పుడు కాదు, 34 కూడా ఇప్పుడు కాదు. 35 రండి, 35 35 35 35 35 చూడండి. 35 నుంచి ఎన్ని క్వశ్చన్లు ఇప్పుడు ఆపాను? 32, 33, 34 ఆపాను. లేదు, నేను చెప్పాను కదా అటు చిన్నదే అన్నాడు. 35 క్వశ్చన్ చూడండి. 35 చూడండి. అన్ ఎంటిటీ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సెల్స్ కంప్యూటర్స్ దట్ ఇన్క్లూడ్స్ అన్ అష్యూరెన్స్ టైప్ వారంటీ ఏదో ఇస్తున్నామంట మనం. ఓకే, ఇంకేం చెప్తున్నాడు దాని గురించి? ఫర్ ద ఫస్ట్ 90 days కి. ఓకే, ఎంటిటీ ఆఫర్స్ అండ్ ఆప్షనల్ ఎక్స్టెండెడ్ కవరేజ్ ప్లాన్. కావాలంటే ఎక్స్టెండెడ్ కవరేజ్ ప్లాన్ ఒకటి ఇస్తున్నామంట. అండర్ విచ్ ఇట్ విల్ రిపేర్ ఆర్ రీప్లేస్ ఎనీ డిఫెక్టివ్ పార్ట్ ఫర్ 3 years ఫ్రమ్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ అష్యూరెన్స్ టైప్ వారంటీ. అంటే 90 days వారంటీ అయిపోయిన తర్వాత కూడా మీకు కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ వారంటీ రే, బండి కొనుక్కున్నప్పుడు ఇస్తాం ఎక్స్టెండ్ వారంటీ, అలాగా కావాలనుకుంటే 3 years కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్. అది ఓకే, నాకు చెప్తున్నాడు ఇక్కడ చూడండి, ఆప్షనల్ అని. తర్వాత సిన్స్ ద ఆప్షనల్ ప్లాన్ ఈస్ సోల్డ్ సెపరేట్లీ, ఎంటిటీ డిటర్మైన్స్ దట్ 3 years ఆఫ్ ఎక్స్టెండెడ్ కవరేజ్ ఏదైతే ఉందో సెపరేట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అంటుండే. అంతే, కరెక్టే, బాగానే అనుకుంది. టోటల్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఫర్ సేల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఎక్స్టెండ్ వారంటీ అంతా మొత్తం కలిపి 36,000 అయింది. ఎంటిటీ డిటర్మైన్స్ దట్ స్టాండ్ అలోన్ ప్రైజెస్ ఎంతంట, కంప్యూటర్ ఒక్కటి వేరేగా, ఎక్స్టెండ్ వేరే వారంటీ ఒక్కటి వేరేగా అయితే ఎంతంట, 32,000 ఒకటి, 4,000 ఒకటి. ఇది కూడా అంతే కదా, మొత్తం కలిపి 36,000. ఓకే, ఇన్వెంటరీ వాల్యూ ఆఫ్ కంప్యూటర్ ఎంతంట, 14,400 అంట. ఓకే, ఫర్దర్ అంటే ఇన్వెంటరీ వాల్యూ అంటే మనకైన ఖర్చు, మనం కంప్యూటర్ కొనుక్కొని మనం అమ్ముతాం కదా, మనకైన ఖర్చు ఎంతంట, 14,400 అంట. ఎందుకు ఇది చెప్తున్నాడు ఏమో చూద్దాం. Further, entity estimates that based on its experience, it will incur 2,000 in costs in uh, to repair defects that arise within 90 days coverage period. ఓకే, 90 days లో కూడా కొంచెం మనం వారంటీ ఇచ్చామో లేదో చెప్పండి. దానికి ఎంత అవుద్దంట, ఒక 2,000 ఖర్చు అవుద్దంట. కాస్ట్ అవుతే నా చెప్తున్నాడు. ఓకే, ఇంకా పాస్ రిక్వైర్డ్ జనరల్ ఎంట్రీస్. ఒక్క నిమిషం, దీనికన్నా ముందు థియరీలో మనం వారంటీకి వెళ్ళాలి. పేజ్ నెంబర్ ఎంత? ఎంత పేజ్ నెంబర్? 172.
అక్కడ వారంటీ అని ఒక సైడ్ హెడ్డింగ్ ఉంటుంది చూడండి. వారంటీ వారంటీ అకౌంటింగ్ ఆఫ్ రెవెన్యూ స్పెషల్ కేసెస్ లో వారంటీ. ఈ ఫస్ట్ కేసు నేను చెప్పలేదు అనుకోకండి. ఇప్పుడు అదే ఆ 3 క్వశ్చన్లు వెళ్దాం కదా, అది రైట్ టు రిటర్న్. ఓకేనా? సో వారంటీ ఒకసారి చూడండి. వారంటీస్ లో 2 రకాల వారంటీస్: ఎష్యూరెన్స్ వారంటీస్ ఒకటి, సర్వీస్ వారంటీ. ఎష్యూరెన్స్ వారంటీస్ అంటే ఇట్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ ఏ ప్రొడక్ట్ డ్యూ టు రిక్వైర్మెంట్ ఆఫ్ లా. అంటే కంపల్సరీగా ఇచ్చే వారంటీస్ ఏమంటాం మనం? ఎష్యూరెన్స్ వారంటీస్ అంటాం. పక్కన సర్వీస్ వారంటీస్ అంటే ఎక్స్టెండెడ్ వారంటీ, కావాలంటే సెపరేట్ గా కొనుక్కోవచ్చు. ఇండేస్ 37 ఏం చెప్తుందో చూడండి వారంటీకి. ఆబ్వియస్లీ వారంటీ అంటే ఏంటో చెప్పండి. మనకి ఫ్యూచర్ లో ఏదైనా ఆబ్లిగేషన్ అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా? ఇది కొంచెం ఎలా ఉంది చెప్పండి. కంటింజెంట్ లైబిలిటీ అయినా అయి ఉండొచ్చు, ప్రొవిజన్ అయినా అయి ఉండొచ్చు. యాజ్ పర్ ఇండేస్ 37 డిపెండ్ అయి ఉంటుంది. అంతేనా కదా చెప్పండి? ఫ్యూచర్ లో నాకు దీని మీద లైబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. అంతేనా కదా? ఆలోచించండి. అప్పుడు ఆడు ఏమంటున్నాడు? మీరు ఎస్టిమేట్ చేసుకోండి, ప్రొవిజన్ ఎంత లెక్క పెట్టుకోండి, ఎంత పెట్టాలని ఎంత కొంత వస్తుందా లేదా చెప్పండి. ముందుగానే మీరు దానికి ప్రొవిజన్ పెట్టేయండి. ఎంట్రీ ఏంటి? వారంటీ ఎక్స్పెన్స్ టు ప్రొవిజన్ ఫర్ వారంటీ. ప్రొవిజన్ పెట్టేసుకోండి సైడ్ కి. ఓకేనా కదా? అది దేనికి? ఎష్యూరెన్స్ వారంటీ. మరి సర్వీస్ వారంటీ ఏంటి? అది సెపరేట్ ఆబ్లిగేషన్ కదా. సెపరేట్ ఆబ్లిగేషన్ కాబట్టి దానికి సెపరేట్ గా ట్రాన్సాక్షన్ ప్రైస్ అలోకేట్ చేసి దానికి రికగ్నైజ్ చేస్తాం. అంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తా చూడండి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఫస్ట్ వారంటీకి ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నాం? 2000 అవుతుంది అనుకున్నాం. ఇది సెపరేట్ గా మీరు రాసుకోవచ్చు. ఇటు కలిపేస్తాడు. వారంటీ ఎక్స్పెన్స్ టు ప్రొవిజన్ ఫర్ వారంటీ. అదే ఎక్రూడ్ వారంటీ కాస్ట్ అని వేసాడు. ప్రొవిజన్ ఫర్ వారంటీ ఎక్స్పెన్స్ ఎంత? 2000. 2000 ఇది అయిపోయిందా? ఇంకోటి ఏం చెప్పండి. మొత్తం మీరు ఎంత తీసుకున్నారు? 36,000 తీసుకున్నారు. ఆ 36,000 రెండింటికి డివైడ్ చేయడానికి ఎంత? ఈజీ. 32 నాలుగే. రేషియో ఏం రావట్లేదు ఇంకా. ఇప్పుడు ఇక్కడ ఇది 35, ఇది 5, 7 అని అంటే మనం ఆ రేషియోలో డివైడ్ చేయడానికి. ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చాడా లేదా చెప్పండి? సేమ్ 32 ఏమో కంప్యూటర్ కి, 4 ఏమో ఇంకో దానికి. అంతేనా? కంప్యూటర్ అంటే అమ్మేసాము. సో వెంటనే రెవెన్యూ రికగ్నైజ్ చేసేయాలి లేదా చెప్పండి? చేసేస్తాం. కానీ ఆడు కస్టమర్ సర్వీస్ వారంటీ తీసుకున్నాడు కదా 3 సంవత్సరాల పాటు. సర్వీస్ వారంటీ ఇప్పుడే కాదు కదా మనకి. ఎప్పుడో వారంటీ కంప్లీట్ అవుతే అప్పుడు కదా రికగ్నైజ్ చేయాలి. మరి దాని 4,000 ముందే వచ్చేస్తే దానికి ఏం చేయాలి చెప్పండి? కాంట్రాక్ట్ లైబిలిటీ, డిపాజిట్ లైబిలిటీ ఏదైనా పర్లేదు, చూపించు. ఏదైనా రాసుకోవచ్చు. అర్థమైందా లేదా? క్లియరా కాదా చెప్పండి? కానీ అవ్వలేదు, ఆగండి. ఇది ఇంకో ఎంట్రీ కూడా చూపిస్తున్నాడు. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ వాళ్ళు ఇచ్చాడు కదా. ఇక్కడ మనకు అయిన ఖర్చు ఎంత అంటే 14,400 ఖర్చు అయిందా, దాని ఎంట్రీ కూడా వేస్తాడు రా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ వాళ్ళకి ఎంట్రీ ఏంట్రా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ టు స్టాక్ అయినా అంటే ఈ ఎంట్రీ యాక్చువల్ గా చూపించంరా. కావాలనుకుంటే సెపరేట్ గా, కాకపోతే మనం షెడ్యూల్ 3 కదా, సారీ. షెడ్యూల్ 3 లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సెపరేట్ గా ఉంటుంది. అక్కడ ఏముంటుంది అని అర్థం? ఓపెనింగ్ ప్లస్ పర్చేసెస్ మైనస్ క్లోజింగ్, అందులోకి వెళ్ళిపోతుంది. ఓకేనా కదా చెప్పండి? సో అందులో భాగంగా ఈ ఎంట్రీ పడుతుంది. క్లియరా కదా చెప్పండి? ఓకేనా కదా? ఓకే. ఆడు మొత్తం ఏంటనేది మొత్తం సొల్లంతా రాస్తున్నాడు. ఎందుకు రాసాం ఏంటంటే క్లియరా కాదా చెప్పండి? ఏ 2,000 వారంటీ ఎక్స్పెన్స్. ఇప్పుడు మనకు ఒక 2,000 ఖర్చు అవుతుంది పక్కా గంట. ఇదే వారంటీ ఆ 90 డేస్ పాటు కంపల్సరీగా ఇవ్వాల్సిన వారంటీ ఉంది కదా, దాంట్లో భాగంగా మనకు 2,000 ఖర్చు అవుతుంది. వారంటీ మనకు కాదు, కంపల్సరీగా రికగ్నైజ్. కంపల్సరీగా వారంటీ అయితే 90 డేస్ కంపల్సరీగా ఇవ్వాలి. ఆ ఇవ్వడానికి కోసం మనం ఇచ్చాము. ఆ ఇవ్వడం వల్ల మనకు ఖచ్చితంగా 2,000 బొక్కడుతుంది అంట. మరి ఇచ్చాం మనం. ఇప్పుడు 2,000 ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతుంది కానీ ముందుగానే దానికి ప్రొవిజన్ పెట్టుకోమంటున్నాను. ఎంట్రీ ఏంటి? వారంటీ ఎక్స్పెన్స్ టు ప్రొవిజన్. సింపుల్ గా మీరు ఏం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ అన్నట్టుగా రెవెన్యూని తగ్గించేస్తున్నారు. 36,000 మామూలుగా అయితే 32,000 కదా కంప్యూటర్. 32,000 చూపించాల్సిన దగ్గర P&L డెబిట్ కొడుతున్నారా? ఎంత డెబిట్ కొడుతున్నారు చెప్పండి? ఒక 2,000 డెబిట్ కొడుతున్నారా? కొట్టి మీరు ఎంత చూపిస్తున్నారు చెప్పండి? సో మీరు ఏం చేస్తున్నట్టు? సేల్స్ ని తగ్గిస్తున్నట్టు ఇండైరెక్ట్ గా. అంతేనా? అదే జరుగు. ఏమవుతుంది? ఆబ్వియస్లీ ప్రొవిజన్ ఉంది కదా, రివర్స్ అయిపోద్ది. ప్రొవిజన్ డెబిట్ కొడతావు టు P&L. 2,000 వేసేస్తావు మళ్ళీ P&L కి. అర్థమైందా లేదా? మళ్ళీ వారంటీకి ఎక్కువ కూడా ఖర్చు అవ్వచ్చు. ఎక్కువ ఖర్చు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఖర్చు అయింది అనుకుందాం. ఎంట్రీ ఏంటప్పుడు? వారంటీ ఎక్స్పెన్స్ 3,000, ప్రొవిజన్ 2,000 టు క్యాష్ 5,000. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా? ఓకేనా కాదా చెప్పండి? క్లియర్. నెక్స్ట్
36 మళ్ళీ వారంటీ. మీరే చెప్పండి ఆన్సర్. మీరే చెప్పండి. సేమ్ అనుకుంటా. అరే సేమ్ క్వశ్చన్ రా. ఆడే చెప్పు. సేమ్ రా. సర్వీస్ వారంటీ సేమ్ డిట్టో క్వశ్చన్ రా బాబు. ఏంటి నార్మల్ వారంటీ కాస్ట్ ఎంత కూడా చెప్పాడు. 100 పర్ బ్యాటరీ అంట. ఏది సెపరేట్ సెపరేట్ సేమ్ క్వశ్చన్. ఓకేనా కదా చెప్పండి. అక్కడ కాస్ట్ ఆఫ్ గుడ్స్ వాళ్ళు ఎంట్రీ చేసాం. వాడు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా, అందుకే అది వేయలేదు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ 37th క్వశ్చన్. ఏరా 37th క్వశ్చన్ చూడండి. Commercial airplane component supplier enters into a contract with the customer for promised consideration of 70 lakhs. ఓకే, మనం సప్లయర్ ని, మనకు ఒక కస్టమర్ దొరికాడు. ఏరోప్లేన్ వాడే, ఆబ్వియస్లీ ఏరోప్లేన్ కంపెనీ అయి ఉంటుంది. ఎంత కన్సిడరేషన్? 70 lakhs. బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ సో ద సప్లయర్ కన్క్లూడ్ దట్ 1,40,000 అందులో ఫైనాన్సింగ్ కాంపొనెంట్ ఉందంట. ఎందుకంట? బికాస్ ఆఫ్ అన్ అడ్వాన్స్ పేమెంట్ రిసీవ్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎ ఇయర్ బిఫోర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ద ప్రొడక్ట్. అంటే ముందుగానే డబ్బులు ఇస్తాడు. అక్కడ మీరు చూసారా? ముందుగానే డబ్బులు ఇచ్చేస్తున్నాడంట, నా పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ పూర్తవకుండానే. అంటే ఇక్కడ ఏమున్నట్టు చెప్పండి? కొంచెం డబ్బులు అడ్వాన్స్ వచ్చినట్టేనా? డిపాజిట్ లైబిలిటీ ఉన్నట్టేనా కదా చెప్పండి. ఆ డిపాజిట్ లైబిలిటీ వల్ల నాకు ఇంట్రెస్ట్ ఖర్చు అవుతలేదా చెప్పండి. ఎందుకంటే మీకు వచ్చినప్పుడు డబ్బులు మీరు ఏమని వేసుకుంటారు? క్యాష్ టు డిపాజిట్ లైబిలిటీ అని వేసుకుంటారు. అంతేనా? ఆ డిపాజిట్ లైబిలిటీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందా లేదా చెప్పండి. అంతేనా కదా చెప్పండి. ఇంట్రెస్ట్ మీరు వేసుకొని అప్పుడు మీరు తర్వాత క్లోజ్ చేస్తారు. నేను మీకు ఎంట్రీ చూపిస్తాను. State whether company needs to make any adjustment in determining the transaction price. What if the advance payment was larger and received further in advance, such that entity concludes that 14 lakhs represents fine. అంటే ఫస్ట్ కేసు ఏమో 1,40,000 ఇంట్రెస్ట్ అయితే ఏం చేస్తారు, సెకండ్ కేసు ఏమో 14 lakhs ఇంట్రెస్ట్ అయితే ఏం చేస్తారు అని అడుగుతున్నాడు. ఫ్యాక్ట్స్ బట్టి మీకు గుర్తుంటే నేను ఇక్కడ నోట్స్ చెప్పినప్పుడు అదే ఇంట్రెస్ట్ కాంపొనెంట్ అంతగా కొన్నిసార్లు పట్టించుకోమరా అని చెప్పాను. ఇక్కడ అదే ఏదేదో అడ్వాన్స్ ఇంట్రెస్ట్ కాదురా. ఇక్కడ మామూలుగా ఏం జరుగుతుంది చూడు చెప్తా. ఫస్ట్ డబ్బులు వచ్చాయా? క్యాష్ అకౌంట్ ఎంత వచ్చాయి? 70 lakhs. పని అవ్వలేదు ఇంకా. సో మీరు ఏం చేయాలంటున్నాడు? డిపాజిట్ లైబిలిటీకి ఎంత వేస్తారు మీరు? 70 లక్షలు వేసాను. సరే 70 వేయకండి, అంతే కదా. ఎంత వచ్చింది మనకి? 70 లక్షలు వచ్చిందా లేదా మనకు తెలియదు యాక్చువల్లీ. కొన్ని 70 లక్షలు వేసుకో. ఒకవేళ 70 లక్షలు వచ్చింది అనుకుందాం. మనకి ఇక్కడ ముందుకు వస్తే తర్వాత వచ్చాయి చెప్పండి. ఎంత అమౌంట్ తెలియదు మనకు ఆడ. అందుకే అడ్వాన్స్ పేమెంట్, బికాస్ ఆఫ్ అన్ అడ్వాన్స్ పేమెంట్ రిసీవ్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇయర్ బిఫోర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ కంట్రోల్ ప్రొడక్ట్. ముందు ఎంత డబ్బులు వచ్చింది తెలియదు మనకి. సమ్ ఎక్స్ ఎంత అనుకుందాం. క్యాష్ డిపాజిట్ లైబిలిటీ ఫస్ట్ వేస్తాం. తర్వాత మనం ముందుగానే డబ్బులు తీసుకున్నాం కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ కాంపొనెంట్ ఉంటుందా లేదా చెప్పండి. ఇంట్రెస్ట్ డిపాజిట్ లైబిలిటీ మనకు ఖర్చే కదా, అంతేనే కదా చెప్పండి. ఇంట్రెస్ట్ అమౌంట్ వల్ల ఖర్చు అవుద్ది. సో టు డిపాజిట్ లైబిలిటీ వేస్తాం. తర్వాత ఈ డిపాజిట్ లైబిలిటీ కంప్లీట్ అయ్యాక ఏం చేస్తాం చెప్పండి? టు సేల్స్ కి రికార్డ్ చేస్తాం. ఓకేనా కదా? మొత్తానికి కలిపి సేల్స్ కి ఎంత వెళ్తుంది? 70 లక్షలు వెళ్తుంది లాస్ట్ కి. అంతేనా? అందులో ఇంట్రెస్ట్ కాంపొనెంట్ ఉంటుంది, మామూలు కాంపొనెంట్ ఉంటుంది, ఇలా రకరకాలు ఉంటాయి. అల్టిమేట్ గా సేల్స్ ఎప్పుడు రికార్డ్ చేయాలి? పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే రికార్డ్ చేయాలి. అంతేనా కదా చెప్పండి. ముందు నాకు ఒకసారి ఇది చెప్పండి ఫస్ట్. ఏది ఇది? ఉమ్, చెప్పు. ఉమ్, 2 ఇయర్స్ తర్వాత కాదు వారంటీ ప్రొవిజన్, 90 days తర్వాత. 2 ఇయర్స్ తర్వాత అందుకే సెపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కింద కదా డిపాజిట్ లైబిలిటీ వేసుకున్నాం. అదేరా, అది సెపరేట్ గా చూపిస్తాం కదా. డిపాజిట్ 90 days, 2 ఇయర్స్ ఉన్నది సిగ్నిఫికెంట్ అయిపోద్ది. నీకు ఇక్కడ చూడరా, ఇక్కడ టైమ్ గ్యాప్ ఈస్ 1 year ఆర్ లెస్ అయితే ఎంటిటీ మే చూస్ టు నాట్ అడ్జస్ట్ ఫైనాన్సింగ్ కాంపొనెంట్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ ప్రైస్. 1 year కన్నా తక్కువ ఉంటే ఫైనాన్సింగ్ కాంపొనెంట్ పట్టించుకోకుండా వదిలేసి ఉండేవాడు. కానీ ఒకవేళ 1 year కన్నా ఎక్కువ ఉంటే అందులో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పోర్షన్ ఉంది అని అనుకుంటారు. ఏదైనా సరే అక్కడ అక్కడ క్వశ్చన్ లో ఉన్నది అసలు, అక్కడ క్వశ్చన్ లో ఉన్నది 2 రకాల వారంటీలు.
ఒకటి సర్వీస్ వారంటీ, ఇంకోటి ఏంటి? ఆ, అసలు ఫస్ట్ పాయింట్ అక్కడ ఇంట్రెస్ట్ ఇవ్వలేదురా మనకి. ఇంట్రెస్ట్ ఎక్కడైనా ఇచ్చి ఉంటే మనం ఏదైనా చేయడానికి రా. అక్కడ ఇంట్రెస్ట్ డబ్బులకి ఇంట్రెస్ట్ కాంపోనెంట్ గురించి ఏం చెప్పలేదు. ఎంత ఉంది ఏంటనే చెప్పలేదు. ఇక్కడ చెప్తున్నాడు మనకి ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎంత ఉందని. నువ్వు అక్కడ ఎంత ఇంట్రెస్ట్ వేస్తావు? ఆ, ఉమ్, అప్పుడు చూపించాలి. 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 ఇందాక దాంట్లో చూపించాలి. నీ క్వశ్చన్ ప్రకారం ఎక్స్టెండెడ్ వారంటీ ఏదైతే రికార్డ్ చేస్తామో అక్కడ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఇచ్చి ఉంటే చూపించాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ నీకు 2 ఇయర్స్ తర్వాత డబ్బులు ఇప్పటి నుంచే వచ్చేస్తున్నట్టు చూపించుకోవచ్చు. అంతే. ఒకసారి చూడండి. ఎక్స్టెండెడ్ వారంటీ గురించి అని అడుగుతున్నాడు. ఎక్స్టెండెడ్ వారంటీ ఎక్స్టెండెడ్ వారంటీ ఇచ్చావు కస్టమర్ కి కరెక్ట్ గా. ఇప్పుడు ఎక్స్టెండ్ వారంటీకి ఎందుకు అవ్వదంటే ఒకసారి ఎక్స్టెండ్ వారంటీ ఒకవేళ నేను 2 ఇయర్స్ తర్వాత ఎక్స్టెండ్ వారంటీ పక్కన పెట్టండి, ఏదైనా ఒక గూడ్ అమ్ముతాను అన్నాను కస్టమర్. 2 ఇయర్స్ తర్వాత అమ్ముతాను కానీ ముందుగానే డబ్బులు తీసుకున్నాను అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? ముందుగానే డబ్బులు ఇస్తాడంటే అది ప్రెసెంట్ వాల్యూకి ఇచ్చినట్టు డబ్బులు. అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ అన్ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చి ఎంత కొంత అమౌంట్ ఇచ్చినట్టు. అంతేనా? మన ఆబ్లిగేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మనం సేల్స్ ఎక్కడ రికార్డ్ చేయాలి? 2 ఇయర్స్ తర్వాత రికార్డ్ చేయాలి. ఎంత అమౌంట్ రికార్డ్ చేస్తావు? ఉన్న అమౌంట్ కే కాదు కదా రికార్డ్ చేయాల్సింది. అన్ఎండ్ ఫైనాన్స్ ఇన్కమ్ అని ఒకటి చూపించుకొని మనం ఏం చేస్తాం? ఆ ఇన్కమ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చూడ చెప్తాం. ఇప్పుడు అది వదిలేయండి, ఎక్స్టెండ్ వారంటీ అవ్వదు కానీ ఎందుకో చెప్తాను. ఫస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఎక్స్ట్రాగా వచ్చింది ఒక 10 లక్షలు అనుకుందాం. క్యాష్ 10 లక్షలు 10 లక్షలు. ఇక్కడ డిపాజిట్ లైబిలిటీ అనేది సార్ ఆలోచించండి. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవుతుంది అనుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేయాలి చెప్పండి? ముందు 1 ఇయర్ కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఎలా వేస్తారు ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ వేస్తారు. టు అన్ఎండ్ ఫైనాన్స్ ఇన్కమ్ అని వేస్తారు. ఎంత వేస్తారు? లేదా డిపాజిట్ లైబిలిటీ వేస్తారు. ఎంత వేస్తారు? 10 lakhs 10 lakhs. సారీ 10 lakhs మీద 10% చేసుకుందాం. 1 lakh 1 lakh. నెక్స్ట్ ఇయర్ సేల్స్ రికార్డ్ చేసినప్పుడు ఏం చేయాలి? డిపాజిట్ లైబిలిటీ టు సేల్స్ ఎంత? 11 lakhs 11 lakhs. ఇది మీరు చేయాల్సింది. ఓకేనా? ఇప్పుడు ఎక్స్టెండ్ వారంటీ ఏంటి? ఈ మధ్యలో ఎప్పుడు జరిగినా కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? ఏది వేసుకోరా, అదో ముస్టెంట్. అది కాదు నేను మాట్లాడుతుంది. ఏంటి? నువ్వేం అడిగా? ఎక్స్టెండ్ వారంటీ అడిగా. ఎక్స్టెండ్ వారంటీకి పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఎప్పుడు పూర్తవుతుంది? కరెక్ట్ గా 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక పూర్తవుతుంది. అప్పుడు ఆబ్వియస్లీ నువ్వేం చేయాలి చెప్పు? ప్రొవిజన్ ఎంతో కొంత నువ్వు ఆలోచించుకోవాలి. అంటే 2 ఇయర్స్ లో నాకు ఎంత ఖర్చు అవుద్ది అని ఆలోచించుకొని అంత అమౌంట్ ప్రొవిజన్ పెట్టించుకుంటాం. లేదు, అసలు యాక్చువల్ మనం ఫస్ట్ టైం ఏం వేసాం? ఇదే కదా వేసాం ఇందాక. ఇందాక లేదు అది క్వశ్చన్. ఇదే కదా వేసాం మనం. కాంట్రాక్ట్ లైబిలిటీ అని వేసాం 4,000. అంతేనా? ఒకవేళ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉండుంటే ఉండినా కూడా వేయవరా? ఎందుకో చెప్పనా? ఇక్కడ నువ్వు ముందుగా డబ్బులు తీసుకుంటుంది పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ తర్వాత పూర్తి చేయడానికి. ఇందాకలా కాదు, గూడ్స్ అన్ని కలిపి తర్వాత ఇస్తానని కాదు. ఈ 2 ఇయర్స్ పాటు ఎప్పుడు ఏం జరిగినా కూడా నేను నీకు అండగా ఉంటానని చెప్తున్నావు. అంతేనా? ఇప్పుడు రేపే జరిగితే, ఇప్పుడు రేపే కూడా జరగచ్చు కదా. ఎల్లుండే జరగచ్చు, ఎల్లుండి అవతల రోజు జరగచ్చు, ఎల్లుండి అవతల రోజు జరగచ్చు, ఇలా ఏదైనా జరగచ్చు. అప్పుడు ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఎక్కడ అవడం వల్ల కాదు. ఎలా ఎక్కడతో చెప్పు? ఎన్ని రోజులు ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తాం? ఇప్పుడు ఇది ఎన్ని రోజుల తాలూకు ప్రజెంట్ వాల్యూ అని చెప్పగలవరా? ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత జరగబోయే ఈవెంట్ తాలూకు ప్రజెంట్ వాల్యూ అని చెప్పలేవు. ఎందుకు? 2 ఇయర్స్ లో రేపు జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు, ఎల్లుండి అవతల రోజు జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. ప్రొవిజన్ వారంటీ గురించి నువ్వు రెండింటి గురించి ఒకేసారి క్వశ్చన్ అడిగేస్తావు. నేను ఇప్పుడు ముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది? సర్వీస్ వారంటీ గురించి. సర్వీస్ వారంటీ 2 ఇయర్స్ ఇచ్చాం మనం వాడికి. ఆ 2 ఇయర్స్ సర్వీస్ వారంటీ ఇచ్చినందుకు గాను 4,000 తీసుకున్నాం. మామూలుగా దీని గురించే నేను మాట్లాడుతున్నా. ఈ 4,000 దానికి ఇంట్రెస్ట్ కాంపోనెంట్ రికార్డ్ చేస్తామా చేయమంటే చేయం. ఎందుకు చేయమంటే ఆబ్వియస్లీ నీకు ఆబ్లిగేషన్ 2 ఇయర్స్ తర్వాత కంప్లీట్ అవుతుంది అంతే. కానీ అలాగని 2 ఇయర్స్ తర్వాత వరకు ఏమీ జరగకుండా ఉండదు. రేపో ఏదో జరిగితే, ఎల్లుండి ఏదో జరిగితే, ఎల్లుండి అవతల రోజు ఏదో జరిగితే మన ఆబ్లిగేషన్ పూర్తయిపోతుంది లేదో చెప్పండి. సో ఎంతకని ప్రజెంట్ వాల్యూ లెక్కెడతాం? అంతేనా కదా చెప్పండి. సో అందుకే ఇక్కడ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ లెక్కెట్టడం అవడం వల్ల కాదు. అందుకే అక్కడ ఏం ఇంట్రెస్ట్ కాంపోనెంట్ లెక్కెట్టం. అలాంటి వాటిలో, వారంటీ లాంటి వాటిలో ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అందుకే లెక్కెట్టడం అవడం వల్ల కాదు. వారంటీ అంటేనే ఇదిగో ఇన్ని ఇయర్స్ పాటు అని అర్థం. అందుకే డైరెక్ట్ గా ఎంత చూపిస్తావా 4,000 అని. ఎప్పుడైతే వారంటీ పూర్తి అయిపోయిందో డైరెక్ట్ గా ఏం చేస్తావు? డిపాజిట్ లైబిలిటీ డెబిట్ కొట్టేస్తావు, టు సేల్స్ క్రెడిట్ కొట్టేస్తావు. 4,000 4,000 అయిపోయింది, క్లోజ్. ఇంట్రెస్ట్ ఏడే అవడం వల్ల కాదు. అర్థమైందా? అయితే ఇందాక
అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాం? ఆ, అక్కడికి ఎందుకు వెళ్ళాం ఒకసారి చూడండి. ముందు మనం ఇంట్రెస్ట్ కాంపోనెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ క్వశ్చన్ లో మనం ఏమన్నామంటే సిగ్నిఫికెంట్ ఇన్సిగ్నిఫికెంట్ అని రెండు ఉంటాయిరా. కొన్నిసార్లు అంత పెద్ద ఉం? అమ్మ బాబాయ్. హలో, ఒక్క నిమిషం. ఇటు చచ్చిపోయానురా బాబాయ్. హలో, ఒక్క నిమిషం. వీడియో ఒక 2 seconds లో కంటిన్యూ అవుతుంది.